గ్రేటర్ సిటీ అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది సర్కార్. ఇందులో భాగంగా డ్రైనేజీ వ్యవస్థను బాగు చేస్తోంది. ఇందుకోసం 3866 కోట్లు ఖర్చు చేస్తోంది రాష్ట్ర సర్కార్. వికేంద్రీకరణ పద్ధతిలో ఎస్టీపీలను నిర్మిస్తోంది వాటర్ బోర్డు. ఇవన్నీ అందుబాటులోకి వస్తే దక్షిణాసియాలోనే తొలి సిటీగా హైదరాబాద్ నిలవనుంది. గ్రేటర్ సిటీలో మురుగునీటి శుద్ధి వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటోంది రాష్ట్ర సర్కార్. రోజు ఉత్పత్తి అయ్యే మురుగునీటిని 100% క్లీన్ చేసేందుకు వీలుగా వివిధ ప్రాంతాల్లో కొత్తగా మురుగునీటి శుద్ధి కేంద్రాలను నిర్మించేందుకు అధికారులు ప్లాన్లు రెడీ చేశారు. ఇందుకు 3 ప్యాకేజీల్లో 3866 కోట్లతో 31 ప్రాంతాల్లో కొత్త ఎస్టీపీల నిర్మాణ బాధ్యతలను మెట్రో వాటర్ బోర్డు చేపట్టింది. వీటిని బోర్డు పరిధిలోని 5 సర్కిళ్లలో నిర్మిస్తున్నారు. అధునాతన సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీతో నిర్మిస్తోంది. ఇవి పూర్తయి అందుబాటులోకి వస్తే రోజు ఉత్పత్తి అయ్యే మురుగును 100% శుద్ధి చేసే తొలి సిటీగా దక్షిణాసియాలోనే హైదరాబాద్ చరిత్ర సృష్టిస్తుందని చెప్పారు అధికారులు. కొంతకాలంగా సిటీలో మురుగునీటి శుద్ధి పెద్ద సమస్యగా మారింది. ఉత్పత్తి అయ్యే మురుగుకు శుద్ధి చేసే నీటికి భారీగా తేడా ఉంది. దీంతో ఎంత నీటిని క్లీన్ చేసినా రోజు రోజుకు మురుగు పెరుగుతూనే ఉంటుంది. మూసిలోకి భారీగా వెళ్తుండగా మురికి కూపంగా తయారైంది. ఇక నుంచి నదిలోకి చేరకుండా ఎక్కడికక్కడ ఎస్టీపీల నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. కొత్తగా 31 ఎస్టీపీలను ఒక్కోటి 1259.50 MLDల సామర్థ్యంతో నిర్మించనుంది. ఇప్పటికే సిటీలో 25 చోట్ల ఎస్టీపీలు ఉండగా వీటితో జరిగే మురుగునీటి శుద్ధి 45% మాత్రమే. కొత్త ఎస్టీపీలను నిర్మిస్తే సిటీలో ఉత్పత్తి అయ్యే మురుగు పూర్తిగా క్లీన్ అయ్యే ఛాన్స్ ఉంటుందని వాటర్ బోర్డు ఒక నివేదికను రెడీ చేసింది. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం 3866 కోట్లతో ఎస్టీపీల నిర్మాణాలను చేపట్టింది. వీటిని వికేంద్రీకరణ పద్ధతిలో నిర్మిస్తుండగా శుద్ధి చేసిన నీటిని మూసిలోకి విడుదల చేయడమే కాకుండా ఇతర అవసరాలకు కూడా వాడుకునేలా అధికారులు ప్లాన్ చేశారు. ముఖ్యంగా పరిశ్రమల్లోనూ చెట్లకు శుద్ధి చేసిన నీటిని వాడుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ అర్బన్ ఆగ్లోమెరేషన్ పరిధిలో ప్రస్తుతం రోజు 1950 MLDల మురుగు ఉత్పత్తి అవుతున్నట్టు అధికారుల లెక్కలతో తెలుస్తోంది. బల్దియా పరిధిలో 1650 MLDల మురుగు ఉత్పత్తి అవుతుండగా ఇప్పటికే ఉన్న 25 ఎస్టీపీల ద్వారా 772 MLDలు 46% మాత్రమే శుద్ధి చేస్తున్నారు.